ఓకే, విక్టరీ విత్ యాష్ నుంచి ఒక చాలా పెద్ద అప్డేటొచ్చింది. ఇది వాళ్ల ఫ్యూచర్ని మొత్తం మార్చేయొచ్చు అంటున్నారు. అసలు ఏంటా ప్రకటన? దాని వెనకున్న అసలు సంగతేంటి? రండి డీటెయిల్డ్గా చూద్దాం. వచ్చిన స్పందన అద్భుతం కంటే తక్కువేమీ కాదు. చూసారా, ఈ ఒక్క మాటతో మొదలుపెట్టారు వాళ్ళు. జనరల్గా ఏదైనా ఆర్గనైజేషన్ ఇలాంటి మాటలు వాడుతోందంటే దాని వెనుక ఏదో పెద్ద విషయమే జరుగుతోందని మనం అర్థం చేసుకోవాలి. ఇంతలా వాళ్ళని ఆశ్చర్యపరిచిన రెస్పాన్స్ ఏంతో ఒకసారి చూద్దాం. సరే, ముందుగా మొదటి విషయం, రికార్డు స్థాయిలో వచ్చిన రెస్పాన్స్. వాళ్లకొచ్చిన అప్లికేషన్స్ నంబర్ తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఇది జస్ట్ ఒక రెస్పాన్స్ కాదు, ఒక సునామీ లాంటిదన్నమాట. వాళ్ళు అద్భుతం అని ఎందుకన్నారంటే కారణమిదే. చూడండి, ఇంతకుముందు కూడా వాళ్ళు చాలా సర్వేలు చేశారు. కానీ ఈసారి వచ్చిన ప్రయారిటీ ప్లేస్మెంట్ అప్లికేషన్స్ మాత్రం పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశాయి. వాళ్ల ఎక్స్పెక్టేషన్స్కి కూడా అందని రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందనమాట. అసలు ఈ రెస్పాన్స్ని డిస్క్రైబ్ చేయడానికి వాళ్ల దగ్గర మాటలు కూడా లేనట్టున్నాయి. వాళ్ల అఫీషియల్ అనౌన్స్మెంట్లో అద్భుతమైన, రికార్డు సృష్టించిన, ఇంకా అసాధారణమైన లాంటి పదాలు వాడారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇవేమీ గొప్పలు చెప్పుకోవడానికి కాదు, సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికే. అయితే ఇన్ని అప్లికేషన్లు రావడం ఒక విధంగా ఛాలెంజ్ కూడా కదా. అందుకే వాళ్ళు ఒక హామీ ఇస్తున్నారు. ప్రతి అప్లికేషన్ను ఫేర్గా, నిజాయితీగా చూస్తామని చెప్తున్నారు. దీనికోసం వాళ్ల టీం డే అండ్ నైట్ కష్టపడుతుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక రెండో విషయానికొస్తే, ద గ్రేట్ రీసెట్ అంటే ఒక గొప్ప పునఃప్రారంభం. ఇంత పెద్ద రెస్పాన్స్ అనేది కేవలం ఒక ప్రోగ్రాంకి సంబంధించింది కాదు. ఇది మొత్తం ఆర్గనైజేషన్లోనే ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేస్తోంది. వాళ్లు దీన్నే ద గ్రేట్ రీసెట్ అని పిలుస్తున్నారు. అసలు ఇంత పెద్ద స్కేల్లో ఒక ఫ్రెష్ స్టార్ట్ అంటే ఏంటి? అది నిజంగా ఎలా ఉంటుంది? ఇది ఏదో పైన చేసే చిన్న చిన్న మార్పులు కాదు, వాళ్లు తమ ఫౌండేషన్నే మార్చేస్తున్నారన్నమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి, వాళ్ళు పాస్ట్కి ఫ్యూచర్కి మధ్య ఎంత క్లియర్గా ఒక లైన్ గీస్తున్నారో. గతంలో ఉన్నది రిపీట్ చేయడం కాదు, ఇది కంప్లీట్గా ఒక కొత్త ఆరంభం. పాత హైరార్కీ, పాత స్ట్రక్చర్ అవేవి ఇప్పుడు వర్తించవు. ప్రతీదీ కొత్తగా ఒక సరికొత్త లక్ష్యంతో మొదలవుతుంది. సింపుల్గా చెప్పాలంటే పాత పద్ధతులకి పూర్తిగా గుడ్ బై చెప్పేస్తున్నారంతే. గతించింది గతం, ఇంతకంటే స్ట్రైట్గా ఇంకెవరూ చెప్పలేరేమో. అంటే ఇకపై పాత కథలకి, పాత లెక్కలకి ఇక్కడ స్థానం లేదని ఫైనల్గా చెప్పేశారు. ఇక మూడో పాయింట్, రెస్పాన్సిబిలిటీ ఓవర్ ఎంటైటిల్మెంట్. అంటే హక్కు కంటే బాధ్యతే ముఖ్యం. ఈ మార్పులన్నింటి వెనక ఒక కొత్త ఫిలాసఫీ ఉంది. అదేంటో చూద్దాం. వాళ్ల కొత్త ఫిలాసఫీలో మెయిన్ పదం బాధ్యత. ఇంతకుముందున్న నాకేంటి లాభం అనే ఎంటైటిల్మెంట్ కల్చర్ని పూర్తిగా పక్కనపెట్టి నేనేం చేయగలను అనే రెస్పాన్సిబిలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది వాళ్ల మైండ్సెట్లో వచ్చిన ఒక ఫండమెంటల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. మళ్ళీ వాళ్ల మెసేజ్ ఒక్కటే క్లియర్గా చెబుతోంది, వాళ్ల ఫోకస్, వాళ్ల ఎఫర్ట్స్ అన్నీ కంప్లీట్గా ఫ్యూచర్ మీదే. పాత కనెక్షన్స్, పాత లెక్కలు ఇకపై ఏమీ ఉండవు. సరే, ఇప్పుడు నాలుగో భాగం, అసలు భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఇదంతా బాగానే ఉంది, కానీ అప్లై చేసిన వాళ్ల పరిస్థితి ఏంటి? సెలెక్ట్ అయిన వాళ్లకి నెక్స్ట్ ఏంటి? ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్, అప్లికేషన్స్ అన్నింటినీ ఇవాల్యుయేట్ చేస్తారు. సెకండ్, సెలెక్ట్ అయిన వాళ్లందరికీ ఈమెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక థర్డ్ స్టెప్లోనే అసలు విషయముంది, స్పెషల్ ట్రైనింగ్కి యాక్సెస్ దొరుకుతుంది. ఇది చాలా ముఖ్యం. సెలెక్ట్ అయిన వాళ్లకి దొరికేది కేవలం ఒక మెంబర్షిప్ కాదు, వాళ్ల కోసమే కస్టమ్గా డిజైన్ చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. మరి అంత స్పెషల్ ఏముంది ఆ ట్రైనింగ్లో? ఇది ఏదో థియరీ క్లాస్ లాంటిది కాదు. ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన హై క్వాలిటీ ఇంకా ప్రాక్టికల్ ట్రైనింగ్. బిజినెస్ మరియు పర్సనల్ గ్రోత్కి కావలసిన స్కిల్స్ బిల్డ్ చేయడంపైనే దీని ఫోకస్ మొత్తం ఉంటుంది. అంతేకాదు, ఈ ట్రైనింగ్ ఏది కాదు అని కూడా చాలా క్లియర్గా చెప్పారు. అవే పాత మోటివేషనల్ స్పీచ్లు అస్సలుగావు, అలాగని ఆన్లైన్లో దొరికే జెనరిక్ కోర్సులు కావు. అంటే ఇది నిజంగా చాలా యునీక్, వాల్యుబుల్ అని గట్టిగా చెప్తున్నారన్నమాట. సో ఓవరాల్గా ఇదంతా చూస్తే మనకేమర్థమవుతోంది? ఇదేదో చిన్నపాటి మార్పు కాదు. ఒకవైపు రికార్డ్ స్థాయిలో రెస్పాన్స్, మరోవైపు గతాన్ని పూర్తిగా వదిలేయడం, బాధ్యత అనే కొత్త వాల్యూని తీసుకురావడం, స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ కలిపి చూస్తే ఇదొక కంప్లీట్ ఆర్గనైజేషనల్ ట్రాన్స్ఫర్మేషన్. చివరిగా ఒక్కటే ప్రశ్న మిగులుతోంది.
పాతదాన్ని ఇంత క్లీన్గా తుడిచేసి ఒక ఫ్రెష్ స్టార్ట్ తీసుకుంటున్నప్పుడు విక్టరీ విత్ యాష్ అసలు దేన్ని నిర్మించబోతోంది? బహుశా ఆ సమాధానం భవిష్యత్లోనే మనకు దొరుకుతుందేమో.